వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీలో ఇండియన్ హిస్టరీ ఉంది. ఇది 30 మార్క్స్ అడుగుతున్నారు. ఈ 30 మార్క్స్ మనకి చాప్టర్ వైజ్గా ఏ చాప్టర్స్ నుంచి ఎన్నెన్ని మార్క్స్ వచ్చినాయి, ఇంపార్టెంట్ ఏరియాస్ని మనం వేటిని కాన్సన్ట్రేషన్ చేయాలో ఒకసారి చూద్దాం. యాన్సెంట్, మిడివల్, మోడర్న్, ప్రాచీన, మధ్య, ఆధునిక భారతదేశ చరిత్రలో మనం చూస్తే యాన్సెంట్ ఇండియా నుంచి 9 క్వశ్చన్స్, మిడివల్ నుంచి 10, మోడర్న్ నుంచి 11 వచ్చాయండి ఇంతకుముందు మొత్తం యావరేజ్ తీసుకుంటే. ముఖ్యంగా హై వెయిటేజ్ టాపిక్స్ ఏంటి ఓవరాల్గా మనం చూసుకుంటే, బ్రిటిష్ రూల్ అండ్ గవర్నర్ జనరల్స్ మీద 4 క్వశ్చన్స్ అడిగారు. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద, భారత జాతీయోద్యమం మీద 4 క్వశ్చన్స్ అడిగారు. అంటే మొత్తానికి ఇక్కడ మోడర్న్ ఇండియా నుంచి 8 or 9 క్వశ్చన్స్ ఈ 2 టాపిక్స్ నుంచే వచ్చాయి. యూరోపియన్స్ ఇన్ ఇండియా నుంచి 3 క్వశ్చన్స్ అడిగారు. యాన్సెంట్ ఇండియా నుంచి 9 క్వశ్చన్స్ అడిగారు. హై వెయిటేజ్ టాపిక్స్ ఇవ్వండి. అండ్ ప్రిపరేషన్ ప్రయారిటీ మీరు గమనించినట్లయితే మోడర్న్ ఇండియాకి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. మిడివల్ ఇండియాకి, యాన్సెంట్ ఇండియాకి అప్రాక్సిమేట్గా ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చినా కానీ మీకు సరిపోతుంది. అయితే ఇప్పుడు చాప్టర్ వైజ్ చూద్దాం. మొత్తం యాన్సెంట్, మిడివల్, మోడర్న్లో 30 క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వచ్చినాయో ఒకసారి చూద్దాం. బుద్ధిజం, జైనిజం నుంచి 1 క్వశ్చన్ అడిగారు. మౌర్యన్ ఎంపైర్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. గుప్తా అండ్ పోస్ట్ గుప్తా పీరియడ్ నుంచి 2 క్వశ్చన్స్. హరప్పన్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి 2, వేదిక్ ఏజ్ నుంచి 1, తర్వాత యాన్సెంట్ సైన్స్ అండ్ ఆస్ట్రానమీ దీని మీద 1 క్వశ్చన్ వచ్చింది. ఢిల్లీ సుల్తానేట్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. మొఘల్ ఎంపైర్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. మరాఠా నుంచి 1, కర్ణాటక వార్స్ నుంచి 1, తర్వాత విజయనగర భక్తి మూమెంట్ నుంచి 1, యూరోపియన్స్ ఇన్ ఇండియా నుంచి 3 క్వశ్చన్స్, ఇది ఇంపార్టెంట్. అండ్ బ్రిటిష్ ఎక్స్పాన్షన్ అండ్ గవర్నర్ జనరల్స్ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఇండియన్ నేషనల్ మూమెంట్ 4 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే గాంధీ ఎరా నుంచి మనకి 1947 వరకు, 1920 నుంచి 1947 వరకు అప్రాక్సిమేట్గా 4 క్వశ్చన్స్ వచ్చాయి. బ్రిటిష్ ఎడ్యుకేషన్ పాలసీ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. తర్వాత కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. అండ్ అదర్ మోడర్న్ హిస్టరీ నుంచి ఇంకో క్వశ్చన్ వచ్చింది. మొత్తానికి మనకి ఈ షీట్లో గమనించినట్లయితే హైయెస్ట్గా గవర్నర్ జనరల్స్ నుంచి 4 క్వశ్చన్స్ అడిగారండి. ఇండియన్ నేషనల్ మూమెంట్స్ నుంచి 4 క్వశ్చన్స్ అడిగారు. యూరోపియన్స్ ఇండియా నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. సోషల్ రిలీజియస్ అండ్ రిఫార్మ్ మూమెంట్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. టోటల్ 30 క్వశ్చన్స్లో. అయితే ఇండియన్ హిస్టరీ మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్ ఏంటంటే అండి, ఎన్సీఆర్టీ 11th and 12th క్లాసు బిపిన్ చంద్ర, సతీష్ చంద్ర అనే బుక్స్ ఉంటాయి. ఇవి తెలుగులో, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. అమెజాన్లో ఉన్నాయి, లేదా బుక్ మార్కెట్లో కూడా మీకు దొరుకుతాయి. వన్స్ ఎస్వీఆర్ అకాడమీ క్లాసెస్ అయిపోయిన తర్వాత వీటిని కనుక మీరు చదివితే ఎక్కువ మార్క్స్ని స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇండియన్ సొసైటీ 30 మార్క్స్లో చాప్టర్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ని మనం ఒకసారి గమనించినట్లయితే సొసైటీ సిలబస్ అనేది 3 లేయర్స్గా మనకుంది. ఒకటి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సోషల్ ఇష్యూస్, వెల్ఫేర్ మెకానిజం. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ నుంచి 14 క్వశ్చన్స్ వచ్చాయండి అవుట్ ఆఫ్ 30. సోషల్ ఇష్యూస్ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 30. వెల్ఫేర్ మెకానిజం నుంచి 12 క్వశ్చన్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 30. అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ నుంచి ఎక్కువగా వచ్చాయి ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ వెల్ఫేర్ మెకానిజం నుంచి, స్కీమ్స్ నుంచి. 3వ ప్లేస్లో సోషల్ ఇష్యూస్ నుంచి వచ్చాయి. హై వెయిటేజ్ దేనికి వచ్చాయంటే 6 క్వశ్చన్స్ ఓన్లీ మ్యారేజెస్ రిలేటెడ్ ఇష్యూస్ మీదే 6 క్వశ్చన్స్ అడిగారండి పోయినసారి. చిల్డ్రన్స్ మీద 3 క్వశ్చన్స్ వచ్చాయి. రోల్ ఆఫ్ ఉమెన్ మీద 3 వచ్చాయి. ఇవి హై వెయిటేజ్ చాప్టర్స్ అన్నమాట. అయితే మనం చాప్టర్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ని ఒకసారి గమనించినట్లయితే మ్యారేజెస్ నుంచి 6 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. రోల్ ఆఫ్ ఉమెన్ 3 క్వశ్చన్స్. చిల్డ్రన్ మీద 3, రిలీజియన్ మీద 2, షెడ్యూల్ ట్రైబ్స్ మీద 2, తర్వాత ప్రాంతీయవాదం రీజియన్ 2, పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ దివ్యాంగుల మీద 2 క్వశ్చన్స్ వచ్చాయి. కిన్షిప్ మీద 1, ట్రైబ్స్ మీద 1, ఎస్సీస్ మీద 1, మైనారిటీస్ మీద 1, పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మీద 1, కమ్యూనలైజేషన్ మీద 1, చైల్డ్ మ్యారేజెస్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఇష్యూస్ మీద 1, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటే రక్షణ సంబంధమైన విషయాలు ఏమున్నాయి వీళ్ళకి అనే దాని మీద 1. టోటల్గా 30 క్వశ్చన్స్ని మనం చాప్టర్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఈ చాప్టర్స్ నుంచి ఇలా వచ్చాయండి. అన్నిటికన్నా ఎక్కువగా మ్యారేజెస్ నుంచి వచ్చాయి. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ 3 లేయర్స్ ఇంపార్టెంట్ అండి. మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సింది స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీకి. అది వస్తేనే మిగతావన్నీ అర్థమవుతాయి. 2వది వెల్ఫేర్ మెకానిజం అంటే ఎక్కువగా స్కీమ్స్. 3వది వచ్చేసి సోషల్ ఇష్యూస్. ఇలా మీ ప్రయారిటీని కనుక సెట్ చేసుకోగలిగితే సొసైటీలో ఎక్కువ మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ ఇదొక ఐడియా కోసం మీకు నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇండియన్ సొసైటీ విషయానికి వస్తే నేను చాలా చక్కగా క్లారిటీగా ఎస్వీఆర్ అకాడమీలో నా ఓన్ హ్యాండ్ రైటింగ్తో పీడిఎఫ్ని మీకు ప్రొవైడ్ చేశాను వీడియో క్లాసెస్తో పాటుగా.
మొదటి లేయర్ కింద నా వీడియో క్లాసెస్ని, నా పీడిఎఫ్ని మీరు చదవాలి. చదివిన తర్వాత ఇంకా సమయం ఉంది అని అనుకుంటే ఒక ఇంపార్టెంట్ ఇంగ్లీష్ బుక్ ఉందండి, సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా అని రామ్ అహూజా అని ఉంటుంది. సో సొసైటీ ఇన్ ఇండియా అని ఉంటుంది, రామ హౌజా అనే ఒక బుక్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బుక్, ఇంగ్లీష్లో మనకు అవైలబుల్గా ఉంది. ఇప్పుడు చాలా దాన్ని తర్జుమాలో చేసి తెలుగులో చదువుకోవడం చాలా ఈజీ. సింపుల్గా ఏ పేపర్కి ఆ పేపర్ మీరు చాట్ జీపీటీలో కనుక తెలుగులో కన్వర్జేషన్ అడిగితే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు, ఫ్యాక్ట్స్ని మీరు నోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంగ్లీషు తెలుగు బుక్ అనేది లేదండి, చాట్ జీపీటీ, జెమినీ ఐని ఉపయోగించి ఈజీగా మీరు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుని ఏ బుక్ అయినా కానీ చదివేయచ్చు. సో మస్ట్ అండ్ షుడ్గా నేను చెప్పినటువంటి ఈ 2 సోర్సెస్ని కనుక మీరు చదవగలిగితే ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అండ్ నేను ఎస్వీఆర్ అకాడమీలో ఫ్యూచర్లో కరెంట్ సొసైటీ టాపిక్స్ కూడా ఇస్తాను. జియోగ్రఫీకి సంబంధించిన 30 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని మనం గమనిస్తే మన రీసెర్చ్లో తెలిసింది ఏంటి అని అంటే, ముఖ్యంగా మనకి 3 టైప్స్గా డివైడ్ అయ్యి ఉంది. జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ, ఎకనామికల్ జియోగ్రఫీ, హ్యూమన్ జియోగ్రఫీ. జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ నుంచి అవుట్ ఆఫ్ 30లో 20 క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఫిజికల్ జియోగ్రఫీ చాలా ఇంపార్టెంట్. భౌతిక భూగోళ శాస్త్రం. ఎకనామికల్ జియోగ్రఫీ నుంచి ఆర్థిక భూగోళ శాస్త్రం నుంచి 8 మార్కులు, హ్యూమన్ జియోగ్రఫీ నుంచి 2 మార్కులు, మొత్తం టోటల్ 30 మార్క్స్ వచ్చాయి. దీన్ని మనం ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీ పరంగా డివైడ్ చేస్తే ఎలా మార్క్స్ వచ్చాయో ఒకసారి చూస్తే, ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ మొత్తం టోటల్గా ఇండియన్ జియోగ్రఫీకి 24 క్వశ్చన్స్ వచ్చాయండి. ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ నుంచి 6 నుంచి 8 ప్రశ్నలు వస్తున్నాయి. అంటే ఇక్కడ ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చాప్టర్ వైజ్ క్లాసిఫికేషన్ ఒకసారి చూద్దామండి. చూసినప్పుడు హైయెస్ట్గా మనకి ప్లేట్ టెక్టానిక్స్ నుంచి వచ్చిందండి. నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను, అంటే ఎర్త్క్వేక్స్, వాల్కనోస్, మిడియోషియానిక్ రిడ్జెస్, కాంటినెంటల్ బౌండరీ రియాక్షన్స్, ట్రాన్స్ఫార్మ్ బౌండరీ రియాక్షన్స్, డైవర్జెంట్ బౌండరీ రియాక్షన్స్, వీటన్నిటి నుంచి. అంటే ఎర్త్ స్ట్రక్చరు, కాంటినెంటల్ డ్రిఫ్ట్స్, రాక్స్ 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఎర్త్క్వేక్స్ అండ్ జియోమార్ఫిక్ ప్రాసెస్, సో దీని నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అట్మాస్ఫియర్ అండ్ హీటింగ్ నుంచి 2 మార్క్స్ వచ్చాయి. ఓషినోగ్రఫీ నుంచి 2 క్వశ్చన్స్, ఓల్డ్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ గ్రాస్ ల్యాండ్స్ నుంచి 2 క్వశ్చన్స్, ఇండియన్ ఫిజియోగ్రఫీ నుంచి 2 క్వశ్చన్స్, క్లైమేట్ అండ్ మాన్సూన్ నుంచి 2 క్వశ్చన్స్, సాయిల్ అండ్ న్యాచురల్ వెజిటేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్, పాపులేషన్, ట్రైబ్స్, అర్బన్ జియోగ్రఫీ నుంచి 2 క్వశ్చన్స్, అగ్రికల్చర్ నుంచి 2 క్వశ్చన్స్, ఇండస్ట్రీస్ నుంచి 2 క్వశ్చన్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ నుంచి 1 క్వశ్చన్. మొత్తం ఇండియన్ జియోగ్రఫీ నుంచి 24 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ గురించి 1, ఆంధ్రప్రదేశ్లో నుంచి రివర్స్ నుంచి 1 క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ సాయిల్స్ నుంచి 1, ఏపీ ఇండస్ట్రీస్ నుంచి 1, ఏపీ మినరల్స్ నుంచి 1, ఏపీ టూరిస్ట్ ప్లేసెస్ అండ్ బీచెస్ నుంచి 1. ఇలా మొత్తం 6 క్వశ్చన్స్ అడిగారు. మొత్తం 24 + 6 30 క్వశ్చన్స్ అడిగారు. ఇలా మనం ఏపీ అండ్ ఇండియా వైజ్ చూస్తే ఇండియా నుంచి ఎక్కువ, ఫిజికల్, హ్యూమన్, ఎకనామికల్ నుంచే ఫిజికల్ జియోగ్రఫీ నుంచి ఎక్కువ. చాప్టర్ వైజ్ చూస్తే ఫిజికల్ జియోగ్రఫీలో ప్రతి చాప్టర్ నుంచి మనకి యావరేజ్లో 2 క్వశ్చన్స్ వచ్చాయండి. సో అయితే జియోగ్రఫీకి మనం ఇచ్చిన ఎస్వీఆర్ అకాడమీ క్లాసెస్ నుంచి పోయినసారి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. నేను డైరెక్ట్గా కూడా చూపించాను ఆ వీడియోస్ని, అంటే ఎక్కడెక్కడ నుంచి ఆ క్వశ్చన్ వచ్చింది నా వీడియోస్లో అని. అండ్ దాంతోపాటు ఇప్పుడు మీరు జియోగ్రఫీకి ఏం చదవాలంటే లెవెల్ 1లో ఎస్వీఆర్ అకాడమీ క్లాసెస్ చదవాలి. లెవెల్ 2లో ఇంకా మీకు టైం ఉంటే 6th నుంచి 12th వరకు ఉన్నటువంటి ఎన్సీఆర్టీస్ని చదవాలి. ఒకవేళ ఎన్సీఆర్టీస్ ఇంగ్లీష్లో ఉంటే మీరు చాట్ జీపీటీ కానీ అదర్ టూల్స్ కానీ ఉపయోగించి తెలుగులోకి తర్జుమా చేసుకొని చదవటం చాలా ఇంపార్టెంట్. 4వ పార్ట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ నుంచి ఏ ఏరియాస్ నుంచి వచ్చినాయో ఒకసారి మనం చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఏంటో ఒకసారి చూద్దాం. మనం గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ కూడా మొత్తం 30 మార్క్స్ కండి. ఈ 30 మార్క్స్లో ఎక్కువ మార్క్స్ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి వచ్చాయి, 7 మార్క్స్ వచ్చాయి. అవార్డ్స్ అండ్ హానర్స్, ఈ అవార్డ్స్ కూడా ఎక్కువగా పద్మశ్రీ, పద్మభూషణ్, లేకపోతే భారతరత్న, కొన్ని సాహిత్య నాటక అకాడమీ అవార్డు, అంటే ఏదో చిన్న చిన్న అవార్డ్స్ కాదండి, ఒక సబ్జెక్టుతో డీప్ కంపాటబిలిటీ ఉన్నటువంటి అవార్డ్స్ గురించి అడిగారు. ఒక 4 క్వశ్చన్స్ దాని నుంచి వచ్చాయి. స్పోర్ట్స్ నుంచి ఒక 3 వచ్చాయి. గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి 3 వచ్చాయి. అందుకనే చూడండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ నేను ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాను. గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఎక్కువగా చెప్తూ ఉంటాను. ఎన్వైరన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ ఎక్కువ చెప్తాను, 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఎకానమీ నుంచి కూడా 3 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ డిఫెన్స్ సెక్యూరిటీ, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందండి. మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ డిఫెన్స్తో కలిపి 3 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ పాలిటీ నుంచి 1, అగ్రికల్చర్ నుంచి 1, ఎడ్యుకేషన్ అండ్ ఇంపార్టెంట్ డేస్ నుంచి 1, ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి 1. అందుకనే ఇవన్నీ కూడా కాన్సెప్ట్ ఓరియంటేషన్ వచ్చాయండి, డైరెక్ట్ క్వశ్చన్స్ రాలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఎస్వీఆర్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఒకటే మీకు పూర్తిగా హైయెస్ట్ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. అంటే అందరిలాగా పైన కరెంట్ అఫైర్స్ చదివితే కుదరదు. కాన్సెప్ట్ ఓరియంటేషన్ ఏదైతే కరెంట్ అఫైర్స్లో ఉందో దాన్ని మీరు చదవాలి. అంటే థియరిటికల్ అనాలిసిస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మొత్తానికి 30 క్వశ్చన్స్ యొక్క చాప్టర్ వైజ్ ఆర్ టాపిక్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉంటే, ఇండియా అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మొత్తం గమనించినట్లయితే మనం 25 క్వశ్చన్స్ వచ్చాయి, ఇండియా, నేషనల్, ఇంటర్నేషనల్ అన్నీ కలిపి. అదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ 5 నుంచి 6 క్వశ్చన్స్ వచ్చాయి.
అంటే 80-85% మనకి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ క్వశ్చన్సే అడుగుతున్నారని మనకు అర్థమవుతుంది. సో ఇది టోటల్గా కరెంట్ అఫైర్స్లో ఇంతకుముందు ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేసినప్పుడు వాటి ప్యాటర్న్ మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది. అయితే ఇక్కడ మనం ప్రస్తుతం చేయాల్సింది ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ని ముఖ్యంగా ఫస్ట్ స్టేజ్లో జనవరి 2026 నుంచి అప్ టు ఎగ్జామ్ వరకు కూడా చదువుతూనే ఉండాలి. ఎస్వీఆర్ అకాడమీలో కోర్స్ని పర్చేజ్ చేసిన వాళ్ళు అట్లీస్ట్ రోజుకు ఒక మాడ్యూల్ అయినా చదవాలి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎస్వీఆర్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనే పేరుతో కరెంట్ అఫైర్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఎకానమీకి ఎకానమీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పాలిటీ ఇలా నేను సబ్జెక్ట్ వచ్చినప్పుడే అది దేనికి సంబంధించింది, దే సబ్జెక్ట్కి ఇంపార్టెంటో చదవడం వల్ల ఇటు ప్రిలిమ్స్తో పాటుగా ప్రిలిమ్స్లో ఉన్నటువంటి జియోగ్రఫీ, సొసైటీతో పాటుగా మెయిన్స్లో ఉన్న ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, పాలిటిక్స్ సబ్జెక్టులు కూడా కవర్ అయ్యే విధంగా కరెంట్ అఫైర్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అందుకనే మేము స్పెసిఫిక్గా సింగిల్ కరెంట్ అఫైర్స్ పెట్టలేదు. ఎందుకంటే పూర్తిగా కోర్సు కొన్న వాళ్ళు నష్టపోతారు కాబట్టి, వాళ్ళకే ఈ ఫ్రూట్స్ అందాలి. ఎందుకంటే ఎక్కువ ప్రైస్ పెట్టి వాళ్ళు కొన్నారు కాబట్టి వాళ్ళకే ఫుల్ ప్యాక్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు కరెంట్ అఫైర్స్ని ఎస్వీఆర్ ఒక్కటి ఫాలో అయితే సరిపోతుంది, ఇంకా వేరే ఏది అవసరం లేదు. ఎందుకంటే ఇదే మీకు చాలా ఎక్కువగా నేను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాను. అకాడమీ ఏపీఎస్సీ గ్రూప్ 2లో జనరల్ మెంటల్ ఎబిలిటీలో క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ని పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఏ టాపిక్స్లో నుంచి వస్తున్నాయి అనేదే ఈ మాడ్యూల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సేమ్ ఇలానే ఇండియన్ సొసైటీ, ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్ మాడ్యూల్స్ కూడా నేను చేశాను. ఈ వీడియోలో కామెంట్లోను యాజ్ వెల్ యాజ్ ఈ వీడియోలో ఉన్నటువంటి డిస్క్రిప్షన్లోనూ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు యూట్యూబ్లోకి విజిట్ చేసి చూసినా మీకు క్లియర్గా అవి కనిపిస్తాయి. ఒకసారి జనరల్ మెంటల్ ఎబిలిటీని చాప్టర్ వైజ్ మార్క్స్ అనాలిసిస్ చూస్తే అర్థమెటిక్ నుంచి 12 క్వశ్చన్స్ వచ్చాయండి. 40% వెయిటేజ్ ఇదే ఉంది. లాజికల్ రీజనింగ్ నుంచి 8 క్వశ్చన్స్ వచ్చాయి. ఎనలిటికల్ రీజనింగ్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 3 క్వశ్చన్స్. నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. క్యాలెండర్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. మొత్తం 30 క్వశ్చన్స్ మనం ఇలా గమనించవచ్చు. అండ్ టాపిక్ వైజ్ కనుక మనం ఒకసారి దీన్ని చూస్తే క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ని అర్థమెటిక్లో 10 to 12 క్వశ్చన్స్ వచ్చాయి కదా. ఆల్ఫాబెట్ వాల్యూస్ నుంచి ఒక క్వశ్చన్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్ నుంచి ఒకటి, అండ్ హెడ్స్ అండ్ లెగ్స్ నుంచి ఒకటి, ఏజెస్ నుంచి ఒకటి, నంబర్ కోడింగ్ నుంచి ఒకటి, ఆల్జీబ్రా నుంచి, పర్సంటేజెస్ నుంచి ఒకటి వచ్చింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఒకటి, నంబర్ ప్యాటర్న్ నుంచి ఒకటి, నంబర్ సిరీస్ నుంచి ఒకటి, టైమ్ అండ్ వర్క్ నుంచి ఒకటి. అండ్ ఎనలిటికల్ రీజనింగ్లో చూస్తే పజిల్స్, టీమ్ సెలక్షను, అరేంజ్మెంట్ పజిల్స్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయండి. కోడింగ్ డీకోడింగ్లో లెటర్ అండ్ నంబర్ కోడింగ్ ఒకటి, ఆల్ఫాబెట్ కోడింగ్ నుంచి ఒకటి, వర్డ్ కోడింగ్ నుంచి ఒకటి, నంబర్ కోడింగ్ నుంచి ఒకటి వచ్చాయి. లాజికల్ రీజనింగ్లో నంబర్ లాజిక్ నుంచి ఒకటి, ఫిగర్ లాజిక్ నుంచి ఒకటి, నంబర్ లాజిక్ నుంచి ఇంకొకటి, ప్రాఫిట్ లాస్ అండ్ క్యాస్లెట్ నుంచి ఒకటి. డైరెక్షన్ డిస్టెన్స్ నుంచి చూస్తే డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ నుంచి ఒకటి, డైరెక్షన్ పజిల్ నుంచి 2 వచ్చాయి. స్టేట్మెంట్ బేస్డ్ రీజనింగ్ చూస్తే స్టేట్మెంట్ కంక్లూజన్ నుంచి ఒకటి, స్టేట్మెంట్ అజంప్షన్ నుంచి ఒకటి. నాన్ వెర్బల్ రీజనింగ్లో కౌంటింగ్ ఫిగర్స్ నుంచి ఒకటి, ఎంబెడెడ్ ఫిగర్స్ నుంచి ఒకటి, మిర్రర్ ఇమేజ్ నుంచి ఒకటి వచ్చాయి. క్యాలెండర్స్లో ముఖ్యంగా క్యాలెండర్ డిలేటెడ్ అనే టాపిక్ నుంచి ఒకటి వచ్చాయి. బ్లడ్ రిలేషన్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది. మొత్తం 30 క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి వచ్చాయో ఇక్కడ చూసాం. సింపుల్ అండి. ఎస్వీఆర్ అకాడమీలో కూడా మేము మీకు జనరల్ మెంటల్ ఎబిలిటీని ప్రొవైడ్ చేసాం. ఇవన్నీ కూడా చాలా హయ్యర్ రేంజ్లో ఏం అడగరు, జస్ట్ మీరు చూడగానే కొంచెం పెట్టగలిగే స్థితిలోనే ఉంటుంది. కానీ గ్రూప్ 2 క్యాండిడేట్స్ ఎప్పుడైనా కానీ జనరల్ మెంటల్ ఎబిలిటీని ఎగ్జామ్లో చేసేటప్పుడు అన్నిటికన్నా లాస్ట్ చేయాలి, ఎందుకంటే టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ కాబట్టి. అండ్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు సోర్సెస్ని కూడా సింపుల్, యూట్యూబ్లో చాలా మంచి కంటెంట్ ఉంటుందండి. యూట్యూబ్లోనే ఏ చాప్టర్కి ఆ చాప్టర్ సెర్చ్ చేసుకొని కూడా మీరు చదవచ్చు ఎస్వీఆర్ అకాడమీ అయిపోయిన తర్వాత. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎనీవే అండి, ఇక్కడతో మనం ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన ప్రిలిమినరీ సబ్జెక్ట్స్ అన్నిటినీ చాప్టర్ వైజ్ అనాలిసిస్ చేసాం. ఏ చాప్టర్ నుంచి ఎక్కువ వస్తాయి అనేది అన్ని కంబైన్డ్గా కూడా ఒక వీడియో నేను ప్రొవైడ్ చేస్తాను. రేపది షెడ్యూల్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్వీఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లోనే మీకు వస్తుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.